తెలుగు సినీ పరిశ్రమలో రచ్చరేపిన డాన్సర్ల ఇష్యూలో అటు ఫెడరేషన్ పెద్దలు ఇటు అసోసియేషన్ సభ్యులు కలిసి ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుభం కాటు పడ్డట్టే అనుకున్నారంతా. అయితే కథ అక్కడే అయిపోలేదు. ఇప్పుడే మొదలైందన్నట్టుగా మళ్లీ కొత్త వివాదానికి దారితీసిన ఎన్నికల అంశం. అసలు ఏమిటి కథ? వివాదం ఎలా మొదలైంది? ఇప్పుడే మలుపు తిరిగింది. టాలీవుడ్ లో మొదలైన డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిర్యాదుపై లేబర్ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. సమావేశానికి డాన్సర్స్ అసోసియేషన్ గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికలు పెట్టొద్దంటూ లేబర్ ఆఫీసర్ కు అసోసియేషన్ లేఖ ఇవ్వడంతో వివాదం యథాతథంగా అన్నట్టుగా మారింది. దీంతో ఎటూ తేల్చకుండానే శనివారం విచారణను ముగించారు లేబర్ ఆఫీసర్. మీటింగ్ కి ఫెడరేషన్ వాళ్ళు హాజరైనారు, కానీ డాన్సర్ అసోసియేషన్ వాళ్ళు ఆ మీటింగ్ హాజరు కాలేదు. కాకుండా ఒక లెటర్ పంపించారు, ఇది హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు యొక్క ఫైనల్ ఆర్డర్ తర్వాతనే మేము మీటింగ్ వస్తున్నారు. సో దట్ దేర్ ఇస్ నో జాయింట్ మీటింగ్ అని మీటింగ్ పాయింట్ లేదు కాబట్టి ఆ మీటింగ్ క్లోజ్ చేస్తూ ఫెడరేషన్ వాళ్ళు ఒక ఫైనల్ నోటీస్ ఇచ్చారు డాన్స్ అసోసియేషన్కి. ఆ ఫైనల్ నోటీస్ ఏంటంటే, మా బైలాస్ ప్రకారంగా మేము ఈ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో సినిమా వాళ్ళు, డాన్సర్స్ అని, సింగర్స్, ఇలా ఆ 24 క్రాఫ్ట్స్ తోటి మీటింగ్ పెడతాం. ఈ డాన్సర్స్ కాకుండా మిగిలిన 23 క్రాఫ్ట్తో మీటింగ్ పెట్టి మా బైలా ప్రకారం మేము యాక్షన్ తీసుకున్నాం చెప్పడం జరిగింది. మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ కు ఫైనల్ నోటీసులు పంపింది ఫిల్మ్ ఫెడరేషన్. ఈ లేఖలో డాన్సర్స్ అసోసియేషన్ కు 2 ప్రతిపాదనలు పెట్టింది. అందులో మొదటిది, ఒప్పందం ప్రకారం కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి, లేదా రెండోది, మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నికలు నిర్వహించాలి. ఈ 2 ప్రతిపాదనల్లో ఏదో ఒకదానికి కట్టుబడాలని నోటీసుల్లో స్పష్టం చేసింది ఫెడరేషన్. 2 ఎజెండాలతో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో అసోసియేషన్ సభ్యులు తీర్పు కోరాలని అసోసియేషన్ కు సూచించింది. లేని పక్షంలో తదుపరి జరిగే ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో మెజారిటీ సభ్యులు తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడాలని స్పష్టం చేసింది. రాజీనామా చేసిన సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామనడం సరైన నిర్ణయం కాదన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. జానీ మాస్టర్ కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ ఈ సమస్య ఇంతటితో తీరిపోయింది, ఇంకా ఫర్దర్గా ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఈ మధ్యకాలం నేను కూడా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నాను. కానీ ఒక మాట మీద నిలబడాలి, ఏ యూనియన్ అయినా, ఏ ఫెడరేషన్ అయినా, ఏ సినిమా పెద్దలైనా, ఇండస్ట్రీ మొత్తం. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడంతో అందరి దృష్టి న్యాయపరమైన పరిణామాలపై కేంద్రీకృతమైంది.